విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల ఓడిఐ భవిష్యత్తు మరియు 2027 వన్డే ప్రపంచ కప్ గురించి చర్చిస్తే, ఈ ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు టీ20 టెస్టు ఫార్మాట్లకు వీడ్కోలు చెప్పి కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా పడటంతో వారు మైదానంలోకి దిగడానికి కొంత సమయం పట్టనుంది. ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్లో వారు ఆడనున్నారు. కానీ ఇంగ్లాండ్పై యువ ఆటగాళ్ల అద్భుత ప్రదర్శన కోహ్లీ, రోహిత్ల వన్డే భవిష్యత్తుపై ప్రభావం చూపొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాతో 3 వన్డేలు, 2026లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో 6 వన్డేలు ఆడే అవకాశం ఉంది. రాబోయే ఏడాదిలో వీరిద్దరూ మొత్తం 12 వన్డేలు ఆడొచ్చు. 2027 నవంబర్లో జరిగే వన్డే ప్రపంచ కప్కు సన్నద్ధం కావడానికి ఈ మ్యాచ్లు సరిపోతాయా అన్నది పెద్ద ప్రశ్న. అప్పటికి రోహిత్కు 40, కోహ్లీకి 38 ఏళ్లు దాటుతాయి. వన్డేలు, ఐపీఎల్తో మాత్రమే ఫామ్లో ఉండి ప్రపంచ కప్లో ఆడటం సవాలుగా ఉండొచ్చు. బీసీసీఐ అధికారి ఒకరు కోహ్లీ, రోహిత్లను రిటైర్మెంట్కు ఒత్తిడి చేయరని, కానీ వారి మానసిక, శారీరక స్థితిని అంచనా వేయడానికి ప్రొఫెషనల్ సంభాషణ జరుగుతుందని తెలిపారు. 2011లో కోహ్లీ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఉన్నారు. కానీ రోహిత్‌కి ఇది ఓ కల. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం. వయసు, ఫిట్నెస్‌తో పాటు వారి నిర్ణయం ఈ విషయంలో కీలకం కానుంది. రోహిత్ కల నెరవేరుతుందా లేదా అనేది ఈ పరిణామాలపై ఆధారపడి ఉంటుంది.